జరగటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు గాంధీ జయంతి, ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. స్వతంత్రం వచ్చి నాటికి 74 సంవత్సరాలు అయింది. ఆయన పుణ్యమాని శాంతియుతంగా మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఈ శాంతి అనే మార్గంలో ప్రయాణం చేసి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించిన మహా ఉన్నతమైన వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన్ని ఈ రోజున స్మరించుకోవటం చాలా అదృష్టంగా భావిస్తూ మనం ఈ కార్యక్రమంలో మనమంతా పాల్గొన్నందుకు మనమంతా ధన్యులు. నా భావజాలం ఏంటంటే అందరూ కలిసి ఉండాలి, కలిసి పనిచేయాలి. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు అందరూ పరిష్కరించుకోవాలి. సో నేను అలాగే ఇంట్రెస్ట్ చేయడం ప్రోగ్రామ్స్ ఏది నేనైతే పబ్లిక్ స్పీకర్ని కాదు, వెనక నుంచి చేస్తుంటాను. నా మాట మందించి అందరూ వచ్చారు, ఏదో ప్రోగ్రామ్ చేయాలి, మనంటూ ఒక ఐడెంటిటీ సంపాదించుకోవాలి, మనం మొబైల్ పరిచయం చేసుకోవాలని చెప్పేసి కార్యక్రమం పెట్టండి. తర్వాత రోజుల్లో పెద్ద ప్రోగ్రాం పెడతాం రాజమండ్రిలో. దీంట్లో కొత్త వారు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఐడి కార్డు ఇవ్వాలి. ఈరోజు చేద్దామనుకున్నాం కానీ మనకి సహకరించలేకపోయారు. సో నెక్స్ట్ టైం మనకు ఈ నెలలోనే మంచి ప్రోగ్రాం పెడతాం, దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవ్వాలండి. జస్ట్ ఫర్ గ్యాదరింగ్ కోసం పెట్టాం. మనకి వెన్నంటే మనందరినీ కూడా ప్రోత్సహించేటువంటి పెద్దలైనటువంటి డాక్టర్ సత్యనారాయణ గారు నేషనల్ కన్వీనర్ గారిని ఆయన సాధారణంగా వేదికన అలంకరించాల్సిన ప్రోత్సాహిస్తున్నాం. అదేవిధంగా మరో ముఖ్య అతిథి గౌరవనీయులు భాస్కర్ గారు, స్టేట్ డైరెక్టర్ డ్రగ్ అండ్ క్రైమ్ డ్రగ్ అండ్ క్రైమ్ లీగల్ సెల్ కన్వీనర్ గారు, స్టేట్ డైరెక్టర్ గారు అయినటువంటి భాస్కర్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఈరోజు అదేవిధంగా మరి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏ కార్యక్రమం జరిగినా సరే అందరికంటే ముందుండి ఎంతో ఓర్పుతో నేర్పుతో ఎంతో కష్టంతో అయినా సరే మనందరినీ కోఆర్డినేట్ చేస్తూ అనేకమైనటువంటి విజయవంతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన కిషోర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమాలు కొనసాగిస్తూ మరి మానవ హక్కుల ఉల్లంఘనకు ఎక్కడైతే జరుగుతాయో అన్నీ కూడా వాటినన్నింటినీ ఖండిస్తూ ప్రజలకి ఏమీ ఆకాంక్షించకుండా ప్రజల దగ్గర నుంచి ఏమి కోరకుండా మనం ఏంటంటే వాళ్ళందరికీ న్యాయం జరిగేటట్టుగా మనం అందరం ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా మనం నిస్వార్థ సేవకులుగా మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి మనమందరం కూడా కష్టపడి పనిచేసి మన సంస్థకి మరి మంచి పేరు తీసుకురావాలి. ఎందుకంటే మనకు ఒక మానవతావాదం ఉంది, మానవతావాదం అని సాహిత్యంలో ఒక వాదం ఉంది. ఎందుకంటే అన్నింటికీ మానవుడే మూలం, దాన్నే మానవతావాదం చెప్తుంది. మరంటే అటువంటి ఈ ప్రపంచంలో సర్వశ్రేష్టమైనటువంటి మానవుడు ఈ రోజున మనకి రాజ్యాంగపరంగా ఎటువంటి హక్కులు వచ్చినాయి, అదేవిధంగా మన పుట్టుకతో ఎటువంటి హక్కులు వచ్చినాయి, వీటన్ని జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. మన రాజకీయ నాయకులు స్వార్థంతో ప్రయాణం చేస్తూ ప్రజలకి ఏం చేస్తున్నారు అనేది మనంతా గమనిస్తున్నాం. ఏం చేస్తున్నారు అంటే ప్రతి దాంట్లో కూడా స్వార్థపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయి. ఎంతోమంది ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు ఎన్నో బాధలు పడుతున్నారు. ఇదంతా రాజకీయాల గురించి మాట్లాడే సమావేశం కాదు కాబట్టి నేను ఉండబట్టలేక ఆ ఒక్క మాట అన్నాను. ఇకపోతే హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడాలంటే ప్రతి వాళ్ళకి కూడా దీంట్లో పూర్తి అవగాహన ఉండాలి. మనకి అవగాహనతో పాటు మనం నలుగురిలోకి వెళ్ళి ఈ అవగాహనని అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసి అక్కడక్కడ మీటింగ్లు పెట్టి పబ్లిక్లోకి వెళ్తే ఈ హ్యూమన్ రైట్స్ అంటే ఏంటో జనాలకి ఒక అవగాహన వస్తుందని నా ఉద్దేశం. ముఖ్యంగా యువత అంటే ఇప్పుడు కరోనా గురించి మీటింగ్ కాదు కానీ ఇది కొంచెం చల్లబడిన తర్వాత తగ్గిన తర్వాత
మనం చిన్న చిన్న గ్రూప్స్కి ఏర్పడి స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి ఒక అవగాహన కార్యక్రమాన్ని హ్యూమన్ రైట్స్ గురించి పెడితే ప్రజల్లో తప్పకుండా మంచి చైతన్యం వస్తుంది. ఎందుకంటే ఈ స్కూల్లో చదువుకునే కాలేజీలో చదువుకున్న పిల్లలు వాళ్ళకి అండర్స్టాండ్ అయితే తప్పకుండా వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళు పెద్దవాళ్ళని మోటివేట్ చేస్తారని నా ఉద్దేశం. సో ఈనాటి కార్యక్రమానికి మనందరూ ఇలా సింపుల్గా కలవటం చాలా ఆనందంగా ఉంది. దీనికి మన కిషోర్ ఎంతో ఉత్సాహవంతుడు, యువకుడు, కార్యశీలుడు, మంచి యుగంధరుడు. అతనికి మనందరం కలిసి చేస్తే ఎన్నో కార్యక్రమాలు జయప్రదంగా చేస్తాడు. ముఖ్యంగా కిషోర్కి నా ధన్యవాదాలు. అతనిలో ఉన్న స్పోర్టివ్నెస్ నాకు బాగా నచ్చింది. సో అతనితో పాటు మనందరూ ప్రయాణం చేస్తే ముందుకి మంచి కార్యక్రమాలు చేద్దాం. ఇంకా నడుచుకుంటుంది. ఇటువంటి మహానుభావుడు మన దేశంలో జన్మించడం మనకు చాలా గర్వకారణం. మన ప్రాచీన వాంగ్మయంలో ఉన్నటువంటి వేదాల్లో ఉన్నటువంటి అహింసో పరమోధర్మ అనేటువంటి సూత్రాన్ని తీసుకొని అహింస సత్యాగ్రహంతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఈ దేశాన్నంతా కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చి మనకి స్వాతంత్రాన్ని అందించినటువంటి మహానుభావుడు మన గాంధీ మహాత్ముడు.